ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా ప్రతినిధి జోషి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. జోషి చెప్పండి, ఆదిలాబాద్ రాజకీయాలు కొంచెం వేడెక్కినట్టుగా తెలుస్తోంది. ఏలేటి అనే రాజకీయ అలజడి సృష్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ మారతారంటూ కూడా మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి వివరాలేంటి? రైట్ శిరీష, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రాజకీయాలు చూసినట్లయితే రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించినటువంటి వివాదాలు సద్దుమణగక ఉండే రెడ్డి ఎవరైతే నిర్మల్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, అలాగే ప్రస్తుతం ఏసీసీ వ్యవహారాల అమలు కమిటీ కార్యక్రమాల అమలు కమిటీగా ఉంటున్నారు. ఆయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారు అంటూ గతంలో కూడా పలుమార్లు ఈ రకమైనటువంటి ఈ యొక్క అంటే వార్తలు గుప్పమన్నటువంటి పరిస్థితి అయితే ప్రతి సందర్భంలో కూడా ఆయన కొంతకాలం పాటు ఆ విషయాలపైన స్పందించకపోవడము, ఆయన తీరా వచ్చిన తర్వాత పత్రికా సమావేశంలో ఈ యొక్క వార్తలను ఖండించడం అనేటటువంటిది శరమామూలుగా మారినటువంటి విషయం. అయితే నిన్న కూడా దీనికి సంబంధించి ఈ విధమైనటువంటి వ్యవహారమే ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ వర్గాల్లో పూర్తిగా చిక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఇక్కడ నిర్మల్ నియోజకవర్గంలో చాలా చురుగ్గా వ్యవహరించేటువంటి రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా ప్రస్తుతం గత కొంతకాలంగా చూసినట్లయితే ఆయన కేవలం ఇక్కడి నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో కేవలం అతిథి పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి మనం ఆయన వ్యవహార సరళిని బట్టి చెప్పచ్చు. కేవలం ఆయన కార్యక్రమాలకు సంబంధించినటువంటి సందర్భాల్లో మాత్రము, లేదా ఆయనకు సంబంధించి ఏవైనా పత్రికా సమావేశాలు కావచ్చు, ఇంకేదైనా సమావేశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో మాత్రమే ఆయన నిర్మల్కి వస్తూ ఉంటారు. వెంటనే ఆయన హైదరాబాద్ కు పయనమవుతూ ఉంటారు. ఆ కోణంలో చూసినట్లయితే ఆయన గెస్ట్ లీడర్ గా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న కూడా ఆయన తన అనుచరులతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అంతర్గతంగా ఏం చర్చించారు అనేటటువంటి విషయము పూర్తిగా అంటే బయటకు తెలియనప్పటికీ కూడా కేవలం గత అనుభవాల దృష్ట్యా మనం చూసినట్లయితే ఏదో ఒక ప్రసార మాధ్యమం ద్వారా తనకు సంబంధించినటువంటి పార్టీ మార్పు అంశాన్ని ఆయన లీకుల ద్వారా బయటకు వచ్చేలా చేయడము, ఆ తర్వాత శరామామూలుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, ఈయనను సముదాయించడము అనేటటువంటి నాకు అంటే పరిస్థితుల్ని బట్టి చూసినట్లయితే అలవాటుగా మార్చుకున్నారు అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ ఆయన పార్టీ మారేటటువంటి అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఇది వరకే చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా చాలా మంది ముఖ్య నాయకులు వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళినటువంటి నేపథ్యము ఎన్నికలు ముందుకొస్తున్నటువంటి తరుణంలో అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాంగణంలో నిలబడి పార్టీ మారినప్పటికీ కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అనేటటువంటి విషయాన్ని కనుక దృష్టిలో గమనంలో ఉంచుకున్నట్లయితే పార్టీ మార్పుకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సబబుగా ఉంటుంది తప్ప తరచుగా ఇలా లీకులు ఇవ్వటము ఇలాంటి ప్రచారాలతోనే పబ్బం గడుపుకోవటము అనేటటువంటిది రాజకీయ నాయకులకు ముఖ్యంగా కఠినంగా ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గం పరిధిలో ఇటువంటివి సరికాదు అనేటటువంటి అభిప్రాయాలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే క్షేత్రస్థాయిలో ఆయన పర్యటనలు చాలా తక్కువగా ఉంటాయి. ఇటువంటి సమావేశాలు ఇటువంటి లీకులతో రాజకీయాలు చేస్తూ ప్రచారంలో ఎక్కువగా గడిపేందుకు ఆసక్తి చూపుతారా అనేటటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యం. ఇక ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఈయన అలకబూనటాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. మొన్న ఈయన మొదలుపెట్టినటువంటి బైన్సా నుండి హైదరాబాద్ వరకు మొదలుపెట్టినటువంటి ఈయనకు సంబంధించినటువంటి పాదయాత్ర విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాక్రేకు ఈయన పాదయాత్రను నిలుపుదల చేయాల్సిందిగా ఆదేశించినటువంటి నేపథ్యంలో దానికి గల కారణాలను ప్రశ్నిస్తూ ఈయన రాసినటువంటి ఉత్తరానికి ఇంతవరకు సమాధానం రానటువంటి పరిస్థితి. అలాగే ఈయన రాసినటువంటి ఉత్తరానికి సంబంధించి సమాధానం రాకుండానే ఇంతకాలం గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుండి మల్లు భట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఎవరైతే ఉన్నారో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించడము అది నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు చూసినట్లయితే ఈయన అలకను అధిష్టానం కూడా తేలిగ్గా తీసుకుంటుంది అనేటటువంటి విషయం మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యం. అదే క్రమంలో తరచుగా ఆయన పార్టీ మారుతారు అనేటటువంటి ప్రచారాలు లీకుల ద్వారా చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం స్థానికంగా కూడా రాజకీయ పరిణతికి సంబంధించి ఇది చులకనైనటువంటి రాజకీయంగా
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఈయన పార్టీ మారతారా మారరా అనేటటువంటిది ఆయన వ్యక్తిగత, అలాగే ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ కోణం ఆలోచించుకోవాల్సినటువంటి అంశంగా చూసినప్పటికీ కూడా ఈయనకు సంబంధించినటువంటి అలకను ఆ పార్టీ అధిష్టానం చాలా తేలిగ్గా తీసుకుంటుంది అనేటటువంటి విషయం ఒకటి మనకి స్పష్టమవుతుండగా, ఇటువంటి చౌకబారు ప్రచారాలతో ఎంతకాలం వేధిస్తారు? ప్రజాక్షేత్రంలో కాకుండా కేవలం ఇటువంటి ప్రచారాలతో రాజకీయాలు నేర్పడం సాధ్యమవుతుందా అనేటటువంటి ప్రశ్నను కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఒకవైపు ఇంద్రకరణ్ రెడ్డి రూపంలో అక్కడ చాలా బలమైనటువంటి ప్రత్యర్థి ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గంలో పూర్తిగా ప్రజల మధ్యతో మమేకమవుతూ అనునిత్యం వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి సమయం కేటాయిస్తూ రాజకీయాలు నేర్పి వాళ్ళ మనసులు గెలుచుకొని పోయే రోజుల్లో ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం అతిథి పాత్ర పోషిస్తూ నిరుకు వచ్చిపోతున్నటువంటి ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఇటువంటి ప్రచారాలతో స్థానికులకు కూడా ఇసటింపుగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే క్రమంగా అటు దిశగా ఈయన రాజకీయం వెళ్తున్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి శిరీష. జోషి, అలాగే మహేశ్వర్ రెడ్డి అంటే క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు అని అక్కడున్న జిల్లా నాయకత్వం ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు అధిష్టానానికి ఎందుకు ఆఫ్ చేసినట్టుగా ఉంది? అంటే అక్కడున్న అంతర్గత రాజకీయాలు కుమ్ములాట్లే దీనికి ప్రధానంగా కారణమంటారా, అనుకోవచ్చా? వాస్తవంగా 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి కాంగ్రెస్ చరిత్రను చూసినట్లయితే దీంట్లో వర్గపోరు ఆధిపత్య పడేటటువంటిది చాలా దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది రాజకీయంలో భారతదేశ రాజ్యాల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఏ ప్రాంతానికి కూడా అతీతం కానటువంటి సబ్జెక్ట్ గా మనం పరిగణించాల్సింది. అది మహేశ్వర్ రెడ్డి విషయంలో కూడా అదే విషయం రిపీట్ అయినటువంటి నేపథ్యం. ఈయన మొదలుపెట్టినటువంటి పదయాత్రకు సంబంధించి అంటే ప్రచారంలో ఉన్నంత తీవ్రత ఈయన ప్రచారంలో అంటే ఈయన పాదయాత్రలో కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఈయన పాదయాత్రను రాష్ట్ర పెద్దలు ఆపు చేయించారు అనే ప్రచారం ఈయనకు సంబంధించినటువంటి వర్గీయుల నుండి ప్రచారంలో ఉంటుండగా, మరోవైపు అదే పార్టీకి చెందినటువంటి ఈయన వ్యతిరేక వర్గీయులు మాత్రం కేవలం ఇది అధిష్టానం పైన బురద చల్లడం మాత్రమే తప్ప తన పాదయాత్రకు ప్రజల నుండి పెద్దగా స్పందన లేనటువంటి నేపథ్యంలోనే ఈయన కావాలని చెప్పి అంటే ఆ పాదయాత్ర నిలుపుదల చేసే విధంగా ఈయన చర్యల ద్వారా అధిష్టానానికి ఆ విధమైనటువంటి సంకేతాలు పంపించాడు అనేటటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. అయితే ఈ రెండు విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధం అనేటటువంటి విషయం ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మాత్రం చాలా తక్కువ సమయం గడుపుతున్నాడు అనేటటువంటి విషయం మాత్రం నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల నుండి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం.